సంకర్షణాయ నమః. హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు, గుణకార్యాలైన విషయాల కారణంగా మనస్సు చలించినప్పుడు ఏ వికారాలు లేనిది అయినా ఆత్మ మనస్సుతో సమానంగా వికారాలు కలిగినట్లు భాషిస్తుంది. మనస్సుతో సంబంధ రూపంగా ఆత్మ, అది కూడా అయ్యో పరమాత్ముడు వాడు కూడా చలించినట్టుగా భ్రమరూపంగా ఉంటుందంతే అని వాడు చలించడు. వాస్తవంలో దేహాదులతో ఏ సంబంధం లేకపోయినా ఉన్నట్లుగానే భాషిస్తుంది. అజ్ఞానంతో బంధం ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఇటువంటి అధ్యాస వల్లనే ఆత్మ తన స్వరూపం కంటే భిన్నంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియ అప్రియమైనటువంటి వస్తువులతో సంయోగ వియోగాలు కలదిగా కనిపిస్తూ ఉంటుంది. దగ్గరుండి దూరమై దగ్గరుండి దూరమై కర్మలు చేసేది గాను, కర్మఫలమైనటువంటి సంసారాన్ని అనుభవించేది గాను, అదే విధంగా అంతా చేస్తున్నాను అనే భావనతో అదే సంసారాన్ని అనుభవించినట్టుగా, అదే దుఃఖించినట్టుగాను అక్కడ కనపడుతున్నది. కానీ ఇక్కడ నీ బుద్ధితో సంబంధించినటువంటి ఈ శరీర బంధాలు దీనికి మాత్రమే, ఆత్మకు లేవు. పరమాత్ముడికి ఏ విధమైనది లేదు. సుఖ దుఃఖాలు లేవు, గాలి వానలు లేవు, ఏ విధమైనటువంటి చల్లదనం వెచ్చదనం ఏది లేదు, పాప పుణ్యం ఏమీ లేదు, శరీరాలకు సంబంధమే లేదు పరమాత్ముడికి. అంతా నీ బుద్ధితోనే వచ్చింది. అందుకని అంతా నీ మీదనే వేశాడు. ఒక్కపారి సృష్టించాడు, నువ్వు విపరీతమైనటువంటి సంసారాన్ని పెంచుకొని జన్మజన్మలకు పెంచుకొని పోతున్నావు. ఈ జన్మలో ఒక పరమాత్మను నింద చేసేది, దానికి కాస్త ఇంకాస్త చేర్చుకొని నెక్స్ట్ జన్మలో మళ్ళీ అనుభవిస్తూ కోరుకుంటూ 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 పొడవుగా పరమాత్మ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నది. దగ్గరకు రావటం లేదు, వెళ్ళిపోతూనే ఉంది, స్పీడ్గా వేరే వెళ్ళిపోతున్నది. దేవుడి మీదనే పెడుతున్నాం కాబట్టి ఇంకా దూరం పోతున్నది. మాటి మాటికి దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నాం మనం. కానీ ఇక్కడ బుద్ధి నువ్వే తెచ్చుకున్నటువంటిది. ఈ విషయంలో ఒక ప్రాచీనమైనటువంటి ఒక కథను మహాత్ములు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక కథ చెప్పారు. మరణించినటువంటి ఒక వ్యక్తి యొక్క బంధువులకు యముడికి మధ్య జరిగినటువంటి సంభాషణల గురించి మీరు కొంచెం మనం తెలుసుకోక తప్పదు. ఉసీనర దేశంలో, ఏదో ఒక దేశం ఇది, సుయజ్ఞనుడు అనేటువంటి ప్రసిద్ధి చెందిన రాజు ఉండేవాడు. యుద్ధంలో ఆయనను శత్రువులు సంహరించాడు. ఆయన యొక్క రత్న కవచం ముక్కలైపోయింది. ఆభరణాలు మాలలు చెల్లాచెదరైపోయాయి. బాణాలు ఆయన యొక్క గుండెను చీల్చివేశాయి. యుద్ధభూమిలో ఆయన నిర్జీవుడై పడిపోయాడు. ఆయన శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. యుద్ధంలో శత్రువులే గెలిచారు. వికారమైనటువంటి మరణాన్ని పొందాడు. ఆయన పెదవిపై కోపంతో కొరకబడిన ఇక్కడ ఘాటు ఉంది. పద్మం వంటి ఆయన ముఖము దుమ్ముతో నిండిపోయింది. ఏం ప్రయోజనం? కౌరవులంతా ఎట్లయ్యారు? ఎక్కడున్నారు? దుమ్ములో కలిసిపోయారు. ముక్కలైన ఆయుధాలు, ముక్కలైన చేతులు గల ఆయన దేహం చుట్టూ ఆయన బంధువులు కూర్చొని ఉన్నారు. దేహం చుట్టూ జీవము లేనటువంటి, నిర్జీవమైనటువంటి, వికారము పొందినటువంటి పద్మం వంటి వాడి ముఖం మట్టితో కలిసిపోయి రక్తసిక్తమై అటా వికారంగా ఆ శరీరం పడింటే దాని చుట్టూ భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ కూర్చున్నారు. తమ భర్తకు దైవం కలిగించిన ఆ స్థితిని దగ్గరగా చూసి ఆయన భార్యలు ఎంతో దుఃఖిస్తూ, ఓ నాథ, మరణించావా, చచ్చిపోయావా అంటూ చేతులతో గుండెను బాదుకుంటూ ఆయన పాదాల వద్ద నేలపై పడి రోధిస్తున్నారు. ఎంతో నయం, వాళ్లే రోధిస్తున్నారు. వారి కన్నీరు వారి వక్షస్థాలపైనటువంటి కుంకుమతో కలిసి ఎర్రగా
ఆయన పాదాలను తడిపింది. విరబోసుకున్నట్టు జుట్టుతోనూ, చెల్లా చెదురైనటువంటి ఆభరణాలతోనూ, సరిగ్గా లేని వస్త్రాలతోనూ వారు అలా నేలపై పడి విలపిస్తుంటే చూసే జనులకు కూడా దుఃఖం కలబోసుకుంది. మామూలుగా మరణించిన వాళ్ళని చూసి దుఃఖపడుతూ ఉంటే వాళ్ళని చూసి దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఏం ప్రయోజనం తెలియటం లేదు. అట్లా దుఃఖం కలుగుతుంది. ఆయన భార్యలు ఇలా బాధపడసాగారు. అయ్యో ప్రభు, విధాత దయలేనివాడు, పరమాత్ముని దూషిస్తున్నారు వీళ్ళు. పట్టుకున్నారు కదా, పట్టి ప్రకారంగా. పూర్వం నిన్ను ఈ ఉసీను నర దేశానికి రక్షకుడిగా చేసినటువంటి విధాతయే ఇప్పుడు నిన్ను మా కంటికి కనిపించిన స్థితికి చేర్చాడు. ఇక్కడంతా ఈ ప్రదేశానికంతా కూడా, ఈ రాజ్యానికంతా దేవుళ్లాగా ఉండేవాడు నా భర్త. అటువంటి భర్త మా కంటికి లేకోకుండా చేశావు. నువ్వు మాకెంతో దుఃఖాన్ని మిగిలిచి దూరం అయ్యావు అని మొగుణ్ణి, ఓ మహారాజా, నువ్వు కృతజ్ఞనుడివి, గొప్ప మేలు చేసేవాడివి. అలాంటి నువ్వు లేకుంటే నీ వారిమైన మేమందరూ కూడా మేమంతా ఎట్లా జీవిస్తాం? మేము ఎట్లా ఉండగలం? మేము నీ సేవకులము కనుక నువ్వు వెళ్లే చోటుకి మేము కూడా నీ వెంట వచ్చేటట్లుగా మమ్మల్ని ఆజ్ఞాపించు అంటూ రాణులీల భర్త శవాన్ని ఆలింగనం చేసుకుని దుఃఖిస్తున్నారు. ఇక్కడ ఈ దేహం చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. ఆ ఏడుపు ఎట్లా ఉందంటే, ఓం సంకర్షణాయ నమః.